దేని పరిశుద్ధను స్తోత్రం కాక ఈ సమయంలో దేని వాక్యము మనం ధ్యానించుకున్నాం. దేవుడు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రము. వచ్చిన మీ అందరికీ సుప్రభాతం వందనాలు. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. దయచేసి తెలుగులో ఎవరైనా చదవండి. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిన నీవు నిశ్చయించుకుంటున్నాము. దేవునికి స్తోత్రం. ఈ వచనము బట్టి మనం గత వారం నుంచి ధ్యానించుకుంటున్నాం. అంటే గురువారం ఆ యొక్క వాక్య ధ్యానంలో ఈ యొక్క వచనంలో 3 అంశాలు మనకు తేటగా కనిపిస్తున్నాయి. ఒకటి ఆయన మరణము గురించి, తర్వాత ఆయన పునరుద్ధానం గురించి, తర్వాత జీవించే మన గురించి ఇక్కడ వాక్యం మనం చూస్తున్నాం. గత వారాలుగా ఆయన మరణం గురించి ధ్యానించున్నాము, తర్వాత ఆయన పునరుద్ధానం గురించి ధ్యానించున్నాము. అంటే పునరుద్ధానం ఆయన మరణం జయించి తిరిగి లేచడా అనడానికి ఎవిడెన్సెస్, సాక్షాధారాలు గత వారంలో మనం ధ్యానించున్నాం. ఒక 8 సాక్షాధారాలు మనం ధ్యానించున్నాం కదా. దేవునికి స్తోత్రం. సో ఈరోజు 3వ అంశంగా జీవించే మన గురించి దేవుని వాక్యంలో లేఖనాల్లో ఇక్కడ ఏం రాయబడిందో ఆ అంశాన్ని మనం ధ్యానించుకున్నామండి. ఇక్కడ మనం చూస్తున్నాము, జీవించే వారు ఇక మీదట తమ కొరకు కాక తమ కొరకు చనిపోయి మృతి పొంది తిరిగి లేచిన దేవుని కొరకు, ఆయన కొరకు మనము జీవించాలని, ఆయన అందరి కొరకు మృతి పొందాలని మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. సో ఇంకా జీవించే మనము అంటే యేసయ్యనే నిజ రక్షకుడిగా తెలుసుకున్న మనము, అవును ఆయన నా కొరకే చనిపోయి నా కొరకే తిరిగి లేచినాడు అని విశ్వసించే మనము ఇక ఏ విధంగా ఎవరి కొరకు జీవించాలి అని ఇక్కడ వాక్యం చూస్తున్నామంటే, ఇక ఆయన కొరకే మనము జీవించాలి, తమ కొరకు కాక ఆయన కొరకు జీవించాలని ఒక మాట ఇక్కడ మనం చూస్తాం. సరే, ఆ విధంగా అయితే మనం యేసుక్రీస్తు కొరకు, అంటే మన కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన ఆయన కొరకు మనము జీవించాలి అంటే ఏం చేయాలి? ఆయన కొరకు ఏ విధంగా మనము జీవించగలము? ఆయన కొరకు మనం జీవిస్తున్నాము అనడానికి ఒక ఎవిడెన్సెస్ ఏమి, సాక్షాధారాలు ఏమి, ఏ విధంగా మనము చెప్పొచ్చు ఆయన కొరకు నేను జీవిస్తున్నానని అని ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ ఆ ప్రశ్నకు జవాబు ఈ లేఖనంలోనే స్టార్టింగ్లోనే అక్కడ రాయబడిందండి. ఆయన కొరకు మనం జీవించాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ చూస్తున్నాము, జీవించేవారు ఇక మీదట తమ కొరకు కాక అన్న మాటను మనం అక్కడ చూస్తే అక్కడ మనకి తేటగా అర్థమైపోతుంది, మనకు జవాబు దొరికిపోతుంది. అంటే ఆయన కొరకు మనం జీవించాలంటే ఖచ్చితంగా మనము మన కొరకు ఇక కాక, మన కొరకు జీవించక ఆయన కొరకు మనము జీవించే వరముగా ఉండాలి. అంటే ఆయన కొరకు ఎవరైతే జీవిస్తారో వారు ఇక తమ కొరకు జీవించరు అన్న మాట అక్కడ స్పష్టంగా మనకు తెలిసిపోతుంది. అంటే అర్థమేమి? ఎప్పుడైతే చూడండి, మనము మన కొరకు జీవిస్తామో, అంటే మన స్వార్థానికి మనం బ్రతికితే ఖచ్చితంగా ఆయన కొరకు మనము ఎన్నడూ కూడా జీవించలేము. ఏదైనా ఒకటి ఖచ్చితం, ఆయన కొరకు జీవించేవారు తమ కొరకు జీవించరు, తమ కొరకు జీవించేవారు ఆయన కొరకు జీవించరు. ఇది మాత్రం ఖచ్చితము, వాస్తవం. దేవునికి స్తోత్రం. అంటే యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు మనము ఆయన ఒక పిలుపు ఇచ్చాడు కదా, ఆ పిలుపులో కూడా మనకు అర్థమవుతుంది ఏమంటే ఆయన అన్నాడు, ఎవడైనా నన్ను వెంబడింపగోరని ఎడల ఆయన వాడేం చేయాలన్నాడు? మొట్టమొదటిగా తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడిస్తేనే తప్ప నాకు శిష్యుడిగా ఉండనేరుడు అన్నాడు కదా. అంటే ఎప్పుడైతే మనలో మనం ఉపేక్షించుకుంటామో, తను తాను ఉపేక్షించుకోవాలి మొట్టమొదటిగా. ఆ మాటలోనే మనకు తేటగా అర్థమైపోతుంది. తమ కొరకు కాకన మాట అక్కడ మనకు తేటగా అర్థమవుతుంది. ఎవరైతే తమను తాము ఉపేక్షించుకున్నారో వారు యేసయ్య కొరకు జీవించలేరు. ఎందుకంటే యేసయ్య మార్గం అది సిలువ మార్గం అని అక్కడ బాగా అర్థమైపోతుంది. ఎందుకంటే నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూస్తున్నాము,
తనను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను ప్రతిరోజు వెంబడించమంటాడు. కాబట్టి సిలువను మనం ఎత్తుకోవాలంటే సో క్రీస్తు కొరకు శ్రమలైన, బాధలైన, నిందలైన సో మనం ఓర్పు కలిగి ఆయన కొరకు జీవించాలి అంటే ఖచ్చితంగా సో తాము ఉపేక్షించుకోవాలి. ఇంకా తన కొరకు కాక అంటే సో తన కొరకు అన్నప్పుడు ఏం ఇక్కడ చూస్తున్నాము అంటే మనిషి జీవితంలో తన కొరకు జీవించినప్పుడు స్వార్థంగా మనిషి బ్రతుకుతాడు. తన ఇచ్చలు అంటే తన స్వార్థంలో ఏమున్నాయి అంటే యోహాను మొదటి పత్రికలో మనం చూస్తున్నాము. నేత్రాశ, తర్వాత శరీరాశ, తర్వాత జీవపు డంబము. ఈ జీవపు డంబాలు ఈ మూడు కూడా స్వార్థంలో ఉన్నాయి, తమ కొరకు జీవించుటలో ఉన్నాయి. ఎవరైతే తమ కొరకు తాము జీవిస్తారో, తమ స్వార్థానికి బ్రతుకుతారో ఖచ్చితంగా ఈ మూడిటికి వారు ప్రాధాన్యతనిచ్చి బ్రతుకుతారండి. ఈ ఆశల వల్ల బ్రతుకుతారు. అట్టి వారు ఖచ్చితంగా దేవుని కొరకు ఎన్నడూ కూడా బ్రతకలేరు. కాబట్టి వీటిని మనం ఉపేక్షించుకోవాలి. వీటిని ఖచ్చితంగా వదిలిపెట్టాలి. అట్లయితే మళ్ళీ ఏ విధంగా మనం ప్రభు కొరకు జీవించవచ్చు? ప్రభు కొరకు జీవించడానికి మనం ఏం చేయాలి అంటే చూడండి, రోమిలకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాము 12వ అధ్యాయము 1వ వచనము. దయచేసి ఎవరైనా చదువుతారా? రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము. Romans chapter 12 verse 1. దొరికిందండి రోమియోలకు 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ వాక్యంలో స్పష్టంగా మనం చూస్తున్నాము. కాబట్టి సహోదరులారా, మిమ్మును మీరు మీ దేహాలను ముఖ్యంగా దేవునికి సజీవ యాగముగా మీరు సమర్పించుకొనుడి. ఇట్టి సేవ యుక్తమైనది. ఎప్పుడైతే మనము దేవుని కొరకు సజీవ యాగంగా మనము సమర్పించుకుంటామో ఆయన కొరకు నేను ఇక జీవిస్తాను. ఎప్పుడైతే ఆ విధంగా మనము దేవునికి అప్పగించుకుంటామో అప్పుడే ఇక్కడ వాక్యం చూస్తున్నాము. మీరు మీ ದೇಹముಲನ మాట మనం చూస్తున్నాము. ನೀವು ನಿಮ್ಮ ದೇಹಗಳನ್ನು ದೇವರಿಗೆ ಮೀಸಲಾಗಿಯೂ ಮೆಚ್ಚುಗೆಯಾಗಿಯೂ ಇರುವ ಸಜೀವ ಯಜ್ಞವಾಗಿ ಅರ್ಪಿಸಿರಿ. ఇదే ನಿಮ್ಮ వివేకపూర్వకವಾದ ఆరాధన. చూడండి, దేవుడు చాలా మంది అనుకుంటారు, నా హృదయం దేవునికి ఇచ్చేస్తే చాలు, హృదయంలో దేవుడు ఉంటాడు, నా దేహంతో పని లేదు, నా దేహాన్ని నా కొరకు ఎట్టనో వాడుకోవచ్చు అని చాలా మంది అనుకుంటారండి. అది చాలా తప్పు. దేని వాక్యం చూసినట్లయితే దేవునికి కావలసింది మన హృదయం ఒకటే కాదు, మన దేహం అంతా కూడా ఆయనకి సమర్పించుకోవాలని మాట ఇక్కడ మనం చూస్తున్నాము. ఎందుకంటే ప్రభు కొరకు మనము జీవించాలంటే ఖచ్చితంగా మనము ఈ దేహాన్ని ఆయన కొరకు ఖచ్చితంగా సమర్పించాలి. చూడండి, ఇక్కడ మనం చదువుబడిన మూల లేఖనాల్లో వాక్యంలో మనం చూస్తున్నాం కదా, తమ కొరకు కాక ఆయన కొరకు, తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన ఆయన కొరకు జీవించాలన్న మాట చూస్తున్నాం కదా. మరి ఆయన కొరకు మనం జీవించినట్లయితే ఎవిడెన్స్ ఏమంటే మన దేహము మనము ప్రభుకు అర్పించుకొని మనం జీవిస్తాం. ఆయనకి మీసులు అని ఒక మాట ఇక్కడ చూసాను. మీసులు అంటే ఆయనకే మాత్రము ఈ దేహము ఆయన కొరకు మాత్రమే నేను వాడతాను అంటే. చూడండి, ఒక వ్యక్తి దేవుని కొరకు జీవిస్తున్నాడు అనడానికి ఎవిడెన్స్ ఏమంటే ఖచ్చితంగా ఆయన దేహము అది ప్రభు కొరకే మాత్రమే వాడబడుతుంది. అంటే మన జీవితంలో మన ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన నోటిలో ఏమున్నది ఈ రోజుల్లో? చాలా మంది సంఘానికి వెళ్తూ క్రైస్తవం చెప్పుకుంటూ చూస్తున్నాం, ఈ లోకరీతిగా జీవిస్తూ ఉంటారు. నోటిలో అబద్ధాలు, నోటిలో భూత మాటలు, నోటిలో చేయకూడని పనులు, అంటే
సో దురలవాట్లకు బానిసైపోయి ఉంటారు. సో అటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా దేవుని కొరకు ఇక జీవించలేడండి. సో అంటే సో దేవుని కొరకు జీవించాలంటే ఎక్కడ తెలిసిపోతుంది? సో మన దేహం మనం ఏ విధంగా వాడుతున్నాం? సో దేవుని కొరకు వాడుతున్నాం. దేవుని కొరకు వాడినట్లయితే ఖచ్చితంగా ఆ నోటిలో సో దేవుని ప్రార్థనలు ఉంటాయి, దేవుని స్తుతి ఉంటుంది, దేవుని మహిమపరచుట ఉంటుంది, దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చుట ఉంటుంది, దేవుని వాక్యము సో దేవుని వాక్యం గురించి మాట్లాడుతూ ఉంటుంది. సో అందుకే దేవుని వాక్యం చూసాం కదా, ఎల్లప్పుడూ కూడా మీరు ప్రభువునందు సంతోషించండి. అంటే ప్రభువునందు ఎల్లప్పుడూ మనం సంతోషిస్తే ఖచ్చితంగా మనము ఆయన గురించి స్తుతి గానం చేస్తూనే ఉంటాం. అందుకే మన కీర్తన గ్రంథం కూడా చక్కగా ఒక మాట మనము చూస్తామండి. అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. సో కీర్తన గ్రంథానికి ఒకసారి మనం చూస్తామండి. చివరి కీర్తనలకు మనం వచ్చినట్లయితే చూడండి, 149వ కీర్తన 5వ వచనం, 6వ వచనం. 149వ కీర్తన 6వ వచనం. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి. ఓకే, దేవునికి స్తోత్రం. సో ఇక్కడ వాక్యం స్పష్టంగా మనము చూస్తున్నాము. వారి నోట, ఎవరి నోట అండి? సో దేవుని కొరకు ఎవరైతే జీవించాలని ఉన్నారో వారి నోట ఉత్సాహ స్తోత్రాలు ఉంటాయని ఖచ్చితంగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ విధంగా సో మన నోరు సో దేవుని కొరకు అది వాడబడినప్పుడు సో ఆయనకి మహిమ తెచ్చే విధంగా మనము ఖచ్చితంగా సో ఈ దేహము ఆయన కొరకే మనము వాడతామండి. మన తలంపులు కానీ, మన చూపులు కానీ, సో మనం ఏం చేసినా ప్రతి ఒక్కటి కూడా దేవుని కొరకు మాత్రమే ఉంటుంది. సో అందుకే సో వాక్యం మనం చూస్తున్నాము, మీరు ఏమి చేసినా ఆయన కొరకే మీరు చేయండి అన్న ఒక మాట కూడా ఖచ్చితంగా దేవుని వాక్యం రాయబడింది మనము చూస్తున్నాము. కాబట్టి మనం ఈ లోకంలో ప్రభు కొరకు మనము జీవించాలి అన్నప్పుడు, ప్రభు కొరకు మనము బ్రతకాలి అన్నప్పుడు ఖచ్చితంగా మన దేహమును మనం ఆయన కొరకే వాడతామండి. సో ఆయన కొరకే మనము వాడతాము. మన ప్రతి ఒక్క ప్రవర్తనలో ఖచ్చితంగా ఆయన కొరకే మనము జీవిస్తాము. సో అందుకే దేవుని వాక్యం చూస్తున్నాం కదా. సో కొరింథీయులకు రాసిన పత్రిక 3:16 వచనంలో, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు అని మీరు ఎరగరా? సో దేవుని ఆలయం పరిశుద్ధమైనది, ఆ ఆలయము మీరే అన్న మాట మనం చూస్తాం. సో అదేవిధంగా సో అక్కడ 6వ అధ్యాయంలో కూడా మనము చూస్తాం, కొరింథీయులకు రాసిన పత్రికలో. సో 6వ అధ్యాయంలో ఆ మాట మళ్ళీ మనము చూస్తాం 19వ వచనంలో. 6వ అధ్యాయము 19వ వచనంలో మనము చూసినట్లయితే చూడండి, కొరింథీయులకు 6వ అధ్యాయము 19వ వచనం. 1 కొరింథీ. మీ దేహము చదవండి మా. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తుకారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహింపరచుడి. ఆమేన్. దేవునికి స్తోత్రం. చూడండి, సో ఇక్కడ స్పష్టంగా దేవుని వాక్యం చూస్తున్నాం. మా హృదయం ఒకటే కాదు, మన దేహం అంతా కూడా ఆయనకి ఆలయము. సో మీరు మీ సొత్తుకారు, మీరు విలువ పెట్టి కొనబడినారు. ఏ విలువ పెట్టి కొనబడ్డాం? ఆయన రక్తము చేత మనల్ని దేవుడు ఆయన సంపాదించాడని కూడా వాక్యంలో చూస్తున్నాం. అంత గొప్ప విలువ దేవుడు మనకిచ్చినప్పుడు ఖచ్చితంగా మనము ఆయన కొరకే మరి ఈ లోకంలో బ్రతకాలండి, ఆయన కొరకే మనము జీవించాలి. సో దేవునికి స్తోత్రం. మనము మా సొత్తు ఇక ఎన్నడూ కాము. చూడండి, ఏదైనా ఒక వస్తువు సో ఆ షాప్ లో ఉన్నంత వరకు ఆ షాప్ ఓనర్ ఒక సొత్తుగా ఉంటుంది. అయితే ఒక వ్యక్తి వెళ్ళి ఆ వస్తువును కొన్నప్పుడు సంపూర్ణ అధికారము ఆ వస్తువు మీద కొన్న వ్యక్తికి ఇక ఉంటుంది. కొన్న వ్యక్తి ఓనర్ అయిపోతాడు. అవును కదండి. ఇంకా అది ఆయన ఇష్ట ప్రకారంగా వాడబడుతుంది. ఇంకా అది వేరెవరి ఇష్ట ప్రకారంగా ఎప్పుడు వాడబడదు. అదేవిధంగా యేసయ్య తన రక్తం పెట్టి సో విలువ పెట్టి మనం మనల్ని ఆయన కొనుక్కున్నప్పుడు ఇప్పుడు మనము ఆయన సొత్తుగా ఉన్నాం. అవును, ఎంత వాస్తవం కదా. సో మనం ఆయన సొత్తుగా ఉన్నాం అంటే ఇప్పుడు ఆయన కొరకే మనం వాడబడాలి. కానీ లోకాశల కొరకు
సో ఇంకా వేరే పనుల కొరకు సాతాను ఉద్దేశం నెరవేర్చు కొరకు వాడబడితే దేవుని వాక్యం మనం చూస్తున్నాము, మీరు భ్రష్టులు అయిపోతారు. మీ దేహాలు సో దేవుని కొరకు కాక సో లోకము కొరకు వాడబడినట్లయితే ఖచ్చితంగా మీరు భ్రష్టులు అయిపోతారు. యేసుక్రీస్తు మీలో ఉన్నాడో లేడో మీరు ఒకసారి మీరు మమ్మల్ని మీరే పరీక్షించుకొనండి. మీరు భ్రష్టులు కాని ఎడల క్రీస్తు మీలో ఉన్నాడు అని ఒక మాటను మనం దేని వాక్యం చూస్తున్నామండి. అవును, సో ఆ మాట చాలా వాస్తవం, ఖచ్చితము. సో మన జీవితంలో ఈ మాటలు మనం అర్థం చేసుకున్నప్పుడు, అవును నేను ఎవరి కొరకు ఈ రోజుల్లో బ్రతుకుతున్నాను, నా కొరకు ప్రాణం పెట్టి మృతి నొంది తిరిగి లేచిన ఆ యేసయ్య కొరకు నేను బ్రతుకుతున్నానా, లేకుంటే నా కొరకు నేను జీవిస్తున్నానా, నా స్వార్థం కొరకు బ్రతుకుతున్నానా, లోక ఆశలో నేను బ్రతుకుతున్నానా? సో ఈ మాట అర్థం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనము సో ఈ లోకంలో ఒకసారి దేని వాక్యపు వెలుగులో మనం పరీక్షించుకుంటూ ప్రొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పనుకున్నంత వరకు నా జీవితం ఏ విధంగా ఉన్నది. సో దేవునికి స్తోత్రం. ఆయన కొరకే నేను వాడబడాలి, లేకపోతే నేను భ్రష్టుడిగా ఉంటాను దేవుని దృష్టిలో. చూడండి, ఇప్పుడు ఒక కత్తి ఉంది, ఆ కత్తి అది దేని ఉద్దేశం కొరకైతే ఉన్నదో దాని కొరకు వాడుతూ ఉంటే పొదునుగా ఉంటుంది కదా. ఆ కత్తిని వాడక అదే విధంగా పెట్టేస్తే ఏమైపోతుంది, అది తుక్కు పట్టిపోతుంది, భ్రష్టు పట్టిపోతుంది, ఇంకా దాంతో ఏమో మంచి పనులు జరగవు ఇక. సో అదే విధంగా సో మన జీవితం కూడా ఆయన తన కొరకు ఉండాలని ఆయన మనల్ని సంపాదించుకున్నప్పుడు మనం ఆయన కొరకు వాడబడకుండా సో మనము వేస్ట్ గా ఉండిపోతే సో అంటే లోకంలో బ్రతుకుతూ ఉంటాం మన సొంతం కొరకు. అయితే ఆయన దృష్టిలో ఆత్మీయంగా ఖచ్చితంగా మనం ఉపయోగకరంగా ఉండాలి అంటే, పొదునుగా ఉండాలి అంటే ఆయన కొరకు మనము ఖచ్చితంగా వాడబడుతూనే ఉండాలి, బ్రతుకుతూనే ఉండాలి ఎప్పుడు. అప్పుడు పొదునుగా ఉంటాం ప్రభు కొరకు మనము సో జీవించినప్పుడు. సో ఖచ్చితంగా మన జీవితము సో అర్థవంతంగా ఉంటుంది, సో అది దేవునికి మహిమకరంగా ఉంటుంది. ఆ ప్రకారంగా మన దేహాలను మనం ప్రభుకు సమర్పించుకొని సో దేవుని వాక్యం రాయబడిన ప్రకారము మీరు దేవుని ఆలయము ఉన్నారు అంటే ఆలయంలో జరిగే ఆ కార్యాలు మనలో ఎప్పుడు జరుగుతూనే ఉంటే ప్రార్థన, స్తుతి, ఆరాధన, దేవుని వాక్యము, ధ్యానము, సో దేవుని గురించి మాట్లాడుట, సాక్ష్యం ఇచ్చుట, ఈ విధంగా మనం ఆయనలో మనము జీవిస్తూ ఉంటే ఖచ్చితంగా మనం ఆలయాలుగా ఉంటాం. సో అప్పుడు పొద్దునగానే ఉంటాం. సో దేవుడు మనల్ని ఆయన వాడుకుంటాడు, ఆయన మనలో ఉంటాడు, మన గురించి ఆయన ఎంతగానో సంతోషిస్తాడు. దేవుని రాజ్యము మనదై ఉంటుంది. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆ విధంగా ప్రభు కొరకు జీవించుటకు ప్రభువే మనందరికీ తన ఆత్మ ద్వారా సహాయం చేయను గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ అన్న. నిజంగా ఈ మాట నాకు కూడా చాలాసార్లు అనుకుంటా. పౌలు గారు అంటారు కదండి, మంచి సైనికుడు అంటే మంచి సైనికుడు ఏ క్షణము తన శరీరాన్ని విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడ్డు. సైనికుడికి నిరంతరము ఆ దేశాన్ని కాపాడడానికి ఉన్న ఉద్దేశమే ఉంటుంది. అది తన శరీరమైనా, తన మాటలైనా, తన ఉద్దేశమైనా. మనము అంత అటెన్షన్లో, పౌలు గారు చెప్పినంత అటెన్షన్లో నిజంగా మనము మన శరీరాలను దేవుని కొరకు ఉపయోగిస్తున్నామన్నది నిజంగా మనము చెక్ చేసుకోవాల్సినటువంటి విషయం ఇది. పౌలు గారు మంచి సైనికుడు ఎంత బాధ్యత పరంగా తన డ్యూటీ కొనసాగిస్తాడో, తను కాస్త నిద్రపోయినా, లేదంటే కదా తను ఈరోజు ఏం నాకు అవసరం లేదులే దేవుని సన్నిధి అనుకున్నా, లేదంటే మనం ఆ కంపారిజన్ ఒక్కొక్క పాయింట్ చేసుకుంటే ఆయన ఎలా ఉంటాడు, నిజంగా ఒక ఆత్మీయమైనటువంటి దేవుని కుమారుడుగా నేను ఎలాంటి సైనికుని వలె ఉన్నాను అనేది చూస్తే నిజంగా మనము చాలా రిలాక్స్ అయిపోతాం, చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం. సండే వచ్చినటువంటి ఇంపార్టెన్సీ మనం మిగతా రోజెస్లో చేయలేం. కాబట్టి నిజంగా మనం క్రైస్తవ బిడ్డలం అయితే ఎలాంటి ఆ పౌలు గారు చెప్పినటువంటి విధానంలో మన శరీరాన్ని ఉపయోగిస్తున్నామా అన్నది మనం గమనించుకోవాలి. దేవుడి కొద్ది మాటలు దీవించుగాక. దయచేసి ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్.